ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మాత్రం ఆవేశాన్ని ఆవేదనని అనన్యదోదనగా చేస్తూ పట్టించుకోకుండా ఇంకా కార్మిక వర్గానికి రైతాంగానికి దూరం చేయాలని చెప్పి చూస్తా ఉన్నటువంటి విషయం మనం కళ్ళగా చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి దాదాపుగా సంవత్సరం పాటు పోరాటం జరిగింది. చంపలేసుకొని రైతు వ్యతిరేక చట్టాలను నేను వాపసు తీసుకుంటున్నా అని చెప్పి ప్రకటించి అది మళ్ళీ అమల్లోకి ఎట్లా తేవాలా అని చెప్పి ఆలోచనలు చేస్తున్నటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ ధర్నా జరుగుతా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి 102 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో 29 చట్టాల స్థానంలో 4 కోడ్లు తీసుకొచ్చి ఆ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి తప్పిస్తే కార్మికులకు అనుకూలంగా లేవనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏమున్నది దాంట్లో 8 గంటల పని కోసం 1886లో పోరాటాన్ని మొదలుపెట్టి అనేక త్యాగాలు చేసి 8 గంటలు సాధించుకుంటే ఇవాళ మోడీ అంటా ఉన్నాడు 12 గంటలు పని చేయండి. ఆ కోర్సులో రాశారు ఏంటంటే దొంగ మాటలు రాశారు. 8 గంటలు పని చేయండి, 4 గంటలు పోటీ చేయండి, మీకు ఇస్తామని చెప్పి. ఇది కేవలం మనల్ని 12 గంటలు పని చేయడానికి అలవాటు చేయడం మాత్రమే. ఆల్రెడీ చాలా కంపెనీల్లో వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు అడ్మిషన్ లోనే రాసుకుంటున్నారు 12 గంటలు పని చేస్తేనే నీకు జీతం ఇస్తామని చెప్పి. ఆల్రెడీ 12 గంటల పని అనఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్ గా మాత్రం కోర్టులో 4 గంటలు పోటీ ఇస్తామని చెప్పినా దానికి సంబంధించినటువంటి పోరాటం చేయాలి. గతంలో ఒక 20 సంవత్సరాల కింద 90 కంటే ముందు ఏదో ఒక సంవత్సరం పాటు పనిచేస్తే పర్మనెంట్ అవుతాం, పెళ్లి చేసుకుని సంసారం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామనే ఆశతోటి అప్పట్లో యువకులు ఉండేవాళ్ళు. అది రాను ఎట్లా అయిందంటే కాంట్రాక్ట్ లేబర్ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గానికి అన్యాయం చేసేటటువంటి పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా లేదంట, టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్, కాల పరిమితితో కూడుకున్న ఉద్యోగాలు. ఆ ఎంతకాలం కావాలో ఎంతకాలం ఈయన ఉద్యోగంలో ఉంటాడో అది కూడా చట్టం చెప్పదు. ఆ కంపెనీ యజమాని చెప్తాడు, ఆ సంస్థ యజమాని చెప్తాడు. సంవత్సరమా 11 నెలల, ఎందుకంటే 11 నెలలే పెడతానంట. ఎందుకు పెడతానంటే 11 నెలలు సంవత్సరం పూర్తి అయితే ఆయన గాడ్ డ్యూటీ ఇవ్వాలి కాబట్టి 11 నెలల టైమే పెట్టేసి వాడికి లెటర్ ఇస్తే మళ్ళీ తర్వాత పనిచేయడానికి కార్మికుడు కావాలి కాబట్టి 2 రోజులు ఇంట్లో కూర్చోదా అయ్యా మళ్ళీ ఇంకో కాగితం ఇస్తా అని చెప్పి 60 సంవత్సరాలు నిండేటప్పటికి 60 కాగితాలు అందుకుంటాడు. కానీ 1 సంవత్సరం కూడా గాడ్ డ్యూటీ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ కోర్టులలో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చట్టబద్ధంగా సమ్మె చేసే అవకాశం ఇప్పుడు ఉండే. కోర్టుల ప్రకారం చూస్తే చట్టబద్ధంగా సమ్మె చేసే అవకాశం లేదు. చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తే సమ్మె చేసిన వాళ్ళకి, ప్రోత్సహించిన వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష, 2 లక్షల దాకా జరిమానా విధించేటటువంటి పరిస్థితి దాంట్లో ఉంది. ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా కొట్టడానికి కూడా దాంట్లో లూప్ హోల్స్ పెట్టి కార్మికుడు ఇష్టపడితేనే ఈఎస్ఐ పిఎఫ్ కడతాం, కార్మికుడికి ఇష్టం లేకపోతే కట్టము అని చెప్పి దాంట్లో పొందుపరిచారు. దాంట్లో ఉదాహరణ ఒకటి చెప్తా. జీడిమట్ల ఇండస్ట్రీ ప్రాంతంలో ఒక కార్మికుడు మా దగ్గరకు వచ్చాడు. నాకు ఈఎస్ఐ ఇవ్వమంటే మా సార్ ఇవ్వట్లేదండి, కొద్దిగా వచ్చి మాట్లాడిన సార్ అంటే ఆ కంపెనీకి మేము పోయాం. పోతే ఆ కంపెనీ యజమాని అడిగితే నాకు ఈఎస్ఐ వద్దు, పిఎఫ్ వద్దు అని ఆయన అప్లికేషన్ రాశాడండి, అందు గురించి మేము కట్ చేయలేదని చెప్పారు. ఏది అప్లికేషన్ ఇవ్వమంటే అప్లికేషన్ తెస్తే ఈఎస్ఐ దగ్గర నో అని ఉంది, పిఎఫ్ దగ్గర నో అని ఉంది. ఏమైనా నువ్వే వస్తున్నావు కదా అంటే లేదు సార్, ముందు ఒక కాగితం నేను రాశాను, దాంట్లో ఎస్ఎస్ అని చెప్పి మార్క్ పెట్టాను. మా యజమాని చూసి ఇది ఎస్ఎస్ అంటే నీకు ఉద్యోగం లేదు, నువ్వు నో అంటేనే ఉద్యోగం ఇస్తాం కాబట్టి ఇంకో ఫారం ఫిల్అప్ చేయమని ఇంకో కాగితం ఇచ్చాడు, ఇది చింపేశాడు. నాకు ఉద్యోగం అవసరం కాబట్టి నేను నో అని పెట్టినానండి, ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని బాగా తిట్టి మళ్ళీ ఇంకో కాగితం తెప్పించి ఎస్ఎస్ అని టిప్పు పెట్టించి అతనికి ఈఎస్ఐ పిఎఫ్ ఇప్పించడం జరిగింది. ఇట్లా ఎన్ని చోట్ల జరుగుతా ఉంది అంటే ఈ గతంలో ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కంపల్సరీ, కార్మికుడికి ఇష్టం ఉందా లేకపోయినా కట్ చేయాలి. దానికి కోడ్లలో మాత్రమే మార్పు వచ్చింది. కోడ్లలో ఉన్నటువంటి ఏ విషయాన్ని మనం చూసుకున్నా కార్మిక వర్గానికి మేలు జరిగేటటువంటి విషయం ఒక్కటి కూడా లేదు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోడ్లలో వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగం అనేది పోయిందనే విషయాన్ని కూడా పూర్తి గమనించాలి. పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, స్టాండింగ్ ఆర్డర్స్ మార్చి పడేశారు. అట్లాగే ప్రతి చట్టాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్ అని చెప్పి ఒకటి వచ్చింది. గతంలో 100 మంది అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసే సంస్థలు ఉంటే ఆ సంస్థలో ఏదైనా సందర్భంలో లే ఆఫ్ గానీ రిటైన్మెంట్ గానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఉండేది. 300 కూడా అవసరమైతే యజమాని పెంచుకోవద్దని పెట్టారు. ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈ కోర్సు, అసలు మనం పని చేయాలన్నా బానిసల్లాగా బతకాలన్నా గతంలో
కార్మిక వర్గం 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిచేసేటటువంటి కాలం మళ్లీ రాబోతా ఉన్నది. దాన్ని గమనించి మన పోరాటాలు చాలా పెద్ద సంఖ్యలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వహిస్తున్నటువంటి ధర్నా అయితే సంతృప్తికరంగానే ఉంది. 73 రకాల పనులకు సంబంధించి గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము చేస్తామని చెప్పి మనం చెప్పాం. కార్మిక వర్గం కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించింది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారు. లెక్కలేసి కూడా మనం చూపించాం. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అయ్యగారు మరి మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి దీనిగా ఉన్నాము, చేశాము. మరి మినిమం వేస్ బోర్డు మీద ఖాయం చేయాలి కదా అంటే ఆల్రెడీ చైర్మన్ పెట్టాను కదా అని చెప్పారు. చైర్మన్ గారు జనక ప్రసాద్ గారు, కనీస వేతనాలు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గారు, వారి నాయకత్వంలో మన జీతాలు పెరగాల్సినటువంటి ఉంటుంది. జనక ప్రసాద్ గారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని దాని మీద తొందరగా బోర్డు ఖాయమయ్యేటట్టు చేసి కార్మికుల వేతనాలు పెంచాలా అని చెప్పి దాదాపు 1,07,00,000 మంది కార్మికులు ఈ కనీస వేతనాల జీవో కనెక్టెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంతమంది వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకునేటటువంటి విధంగా ఆ బోర్డుని మీ యొక్క నాయకత్వంలో నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ